అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్ న్యూస్కి స్వాగతం. ఈరోజు సినిమా విశేషాలు ఇప్పుడు మనం చూద్దాం. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కూడా ముంబైకి మకాం మార్చనున్నారట. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ముంబైకి మకాం మార్చనున్నారట. అందుకే అక్కడ భారీ పెట్టుబడి పెట్టాలని చూస్తున్నారట. ముంబైలోని ఖరీదైన ఏరియాలో ఒక పెద్ద ఇల్లు కొనుగోలు చేయడానికి ప్రయత్నాలు ప్రారంభించారట ప్రభాస్. పైగా ఈయన చేసే సినిమాలన్నీ కూడా ముంబై నేపథ్యంలోనే సాగుతున్నాయి. ప్రశాంత్ నీల్తో సలార్ ముంబై మాఫియా బ్యాక్డ్రాప్ లోనే సాగనుంది. కేజీఎఫ్ లాంటి సినిమా తర్వాత ఈయన నుండి వస్తున్న సినిమా ఇది. ఓం రౌత్ దర్శకత్వంలో వస్తున్న ఆదిపురుష్ కూడా పూర్తిగా ముంబైలోని ఒక స్టూడియోలో షూటింగ్ జరగనుంది. దీనికోసం 300 కోట్ల బడ్జెట్ పెడుతున్నట్లుగా తెలుస్తోంది. నాగ్ అశ్విన్ సినిమా కూడా పాన్ ఇండియా సబ్జెక్టే. ఒక్కో సినిమాకి 100 కోట్లకి పైగానే పారితోషికం తీసుకుంటున్నారు ప్రభాస్. ఇండియాలో 100 కోట్ల రెమ్యునరేషన్ అందుకున్న తొలి హీరో కూడా ఈయనే. ఈ సినిమాల కోసం కొన్ని నెలల పాటు ముంబైలోనే ఉండబోతున్నారట ప్రభాస్. గతంలో మాదిరి హైదరాబాద్ లో ఉండడం సాధ్యం కాదు. అందుకే అక్కడ భారీగా ఖర్చు చేసి ఇల్లు కొంటున్నారట ప్రభాస్. ఈ బాధ్యతలు కూడా ఆదిపురుష్ నిర్మాతల్లో ఒకరైన భూషణ్ కుమార్ కి అప్పగించినట్లుగా తెలుస్తుంది. ఒక ఖరీదైన ప్రాంతంలో 50 కోట్లతో ఇల్లు తీసుకుంటున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఏదేమైనా కూడా ప్రభాస్ పూర్తిగా కేర్ ఆఫ్ ముంబై అయిపోతున్నాడు. తన అడ్రస్ మార్చేసుకుంటున్నాడు. ఇప్పుడు హీరోయిన్ ఇలియానా కొత్త బాయ్ ఫ్రెండ్ ఎవరో తెలుసా? లవ్ బ్రేకప్ అయిన తర్వాత హీరోయిన్ ఇలియానా ఇప్పుడు రూట్ మార్చింది. రీసెంట్ గా ఆస్క్ మీ ఎనీథింగ్ పేరుతో ఇన్స్టాగ్రామ్ లో అభిమానులతో ముచ్చటించింది. ఈ చాట్ లో ఓ నెటిజన్ మాట్లాడుతూ మీ కొత్త బాయ్ ఫ్రెండ్ పేరేమిటి అని ప్రశ్నించాడు. దానికి బదులుగా ఇలియానా తాను పెంచుకుంటున్న కుక్కను చూపించింది. వీడి పేరు చార్లీ అని బదులించింది. ఇంతకు ముందు ఆంటోనీ ప్రేమించిన ఇలియానా ప్రేమ మైకంలో సినీ ఇండస్ట్రీకి దూరమైంది. లవ్ బ్రేకప్ తర్వాత ఇప్పుడిప్పుడే కెరీర్ మీద ఫోకస్ పెడుతోంది. ప్రస్తుతం అన్ఫెయిర్ అండ్ లవ్లీ, ది బిగ్ బుల్ చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది ఇలియానా. జాతిరత్నాల చిత్రానికి యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సపోర్టు ఇవ్వడం ఇప్పుడు వైరల్ అవుతుంది. దర్శకుడు నాగ్ అశ్విన్ నిర్మిస్తున్న చిత్రం జాతిరత్నాలు, అశ్విని దత్, వైజయంతి మూవీస్ వంటి ప్రతిష్టాత్మక బ్యానర్ సపోర్టుతో తెరకెక్కుతుంది ఈ మూవీ. ఈ చిత్రంలో నవీన్ పోలిశెట్టి, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి తదితరులు నటిస్తున్నారు. ఈ జాతిరత్నాలలో నేను ఒకడిని అంటూ ఈ చిత్రానికి యంగ్ డబుల్ స్టార్ ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ సపోర్ట్ ఇస్తుండడం వెరసి ఈ సినిమా ఇప్పుడు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. ఈ చిత్రం కామెడీ క్యాప్టర్గా రూపొందుతోంది. ఈ చిత్రానికి అనుదీప్ కేవి దర్శకుడు. స్వప్న సినిమా బ్యానర్ పై నాగ్ అశ్విన్ నిర్మిస్తున్నారు. ఫరియా అబ్దుల్లా హీరోయిన్ గా నటిస్తోంది. 500 కోట్ల చుట్టూ తిరిగే ఈ కథను నాగ్ అశ్విన్ ఇన్పుట్స్ తో అనుదీప్ అదిరిపోయే లెవెల్లో తెరకెక్కించారట. ఇటీవల వచ్చిన టీజర్ చూస్తే ఈ విషయం అర్థమవుతుంది. ఇక ఈ చిత్రానికి పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కూడా ఒక చెయ్యి వేయబోతున్నారు. చిత్ర ట్రైలర్ ను ప్రభాస్ చేతుల మీదుగా విడుదల చేయబోతున్నట్లుగా చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. మార్చి 4న సాయంత్రం 4:20 ఈ ట్రైలర్ విడుదల చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ ఒక పోస్టర్ ని విడుదల చేసింది. మార్చి 11న జాతిరత్నాలు థియేటర్స్ లోకి వచ్చేందుకు రెడీ అవుతోంది. వచ్చే ఏడాది దసరాకు విడుదల కానుంది యానిమల్ చిత్రం. తెలుగులో అర్జున్ రెడ్డి చిత్రం హిట్ అవడంతో ఆ చిత్రాన్ని హిందీ రీమేక్ కబీర్ సింగ్ తో మంచి హిట్ ని అందుకున్నారు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ. ఆయన తాజాగా తెరకెక్కిస్తున్న హిందీ చిత్రం యానిమల్. ఈ చిత్రంలో బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్, పరిణితి చోప్రా జంటగా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది దసరాకు ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్లుగా సందీప్ రెడ్డి వంగ, చిత్ర నిర్మాణ సంస్థ టీ సిరీస్ ట్విట్టర్ లో తెలిపాయి. ఈ చిత్రంలో బాబీ డియోల్, అనిల్ కపూర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. సిటీమార్ టైటిల్ సాంగ్ ని స్టార్ హీరోయిన్ సమంత రిలీజ్ చేశారు. సిటీమార్ టైటిల్ సాంగ్ ని స్టార్ హీరోయిన్ సమంత రిలీజ్ చేశారు. ఈ చిత్రంలో హీరో గోపీచంద్, హీరోయిన్ తమన్నా, మాస్ డైరెక్టర్ సంపత్ నంది ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. మాస్ గేమ్ అయిన కబడ్డీ నేపథ్యంలో తెరకెక్కుతున్న భారీ స్పోర్ట్స్ యాక్షన్ ఎంటర్టైనర్ సిటీమార్. గోపీచంద్ కెరీర్ లోనే భారీ బడ్జెట్, హై టెక్నికల్ వాల్యూస్ తో పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాస చిట్టూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తమన్నా హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రానికి మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. భూమిక కీలక పాత్రలో నటిస్తోంది. పవర్ ప్యాక్డ్ పర్ఫార్మెన్స్ లతో రీసెంట్ గా విడుదలైన ట్రైలర్ కి ట్రెమెండస్ రెస్పాన్స్ వస్తోంది. కాగా సిటీమార్ టైటిల్ సాంగ్ ని స్టార్ హీరోయిన్ సమంత అక్కినేని రిలీజ్ చేసి టీం అందరికీ ఆల్ ద బెస్ట్ తెలియజేశారు. బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ నటించిన రాధే చిత్రానికి బిగ్ డీల్ కుదిరింది. బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ నటించిన రాధే చిత్రానికి బిగ్ డీల్ కుదిరింది. ఈ చిత్రం ఈద్ కానుకగా రిలీజ్ కానుంది. ఈ ఒప్పందం విలువ దాదాపు 235 కోట్లు. ప్రఖ్యాత జీ స్టూడియోస్ ఈ డీల్ ని లాక్ చేసింది. గంపగుత్తగా పంపిణీతో సహా ఇతర హక్కుల్ని కట్టబెట్టడం చర్చనీయాంశమైంది. రాధే పంపిణీ, వీడియో, డిజిటల్ స్ట్రీమింగ్ తో సహా మ్యూజిక్ కి సంబంధించిన హక్కులను గంపగుత్తగా ఇంత పెద్ద మొత్తానికి చేజిక్కించుకున్నారట. తొలిగా థియేట్రికల్ విడుదల చేస్తారు. ఆ వెంటనే G5లో రాధే ప్రసారమవుతోంది.
సల్మాన్తో జీ స్టూడియోస్కి చాలా కాలంగా సత్సంబంధాలు ఉన్నాయి. దానిని మరింత బలోపేతం చేసేందుకే ఇంత పెద్ద డీల్ కుదుర్చుకుందట. నిజానికి రాధే చిత్రాన్ని యష్రాజ్ ఫిల్మ్స్ పంపిణీ చేయవలసి ఉండగా డీల్ కుదరలేదని తెలిసింది. క్రైసిస్ అనంతరం థియేట్రికల్ రిలీజ్కి అండగా నిలిచిన సల్మాన్ ఖాన్కి జీ స్టూడియోస్ బాసటగా నిలుస్తోంది. రాధేని దేశవ్యాప్తంగా థియేటర్స్లోకి తేవాలి అన్నది ప్లాన్. మే 20న రిలీజ్కి వస్తున్న ఈ చిత్రంలో సల్మాన్తో పాటు రణదీప్ హుడా, దిశా పటాని, జాకీ ష్రాఫ్ తదితరులు నటించారు. ఈ చిత్రం జాన్ అబ్రహం నటిస్తున్న సత్యమేవ జయతే 2తో బాక్సాఫీస్ వద్ద పోటీ పడనుంది. స్టార్ డైరెక్టర్ మణిరత్నం తెరకెక్కిస్తోన్న పొన్నియిన్ సెల్వం చిత్ర షూట్ని రాజమండ్రి పరిసర ప్రాంతాలలో చేయనున్నారట. స్టార్ డైరెక్టర్ మణిరత్నం తెరకెక్కిస్తున్న పొన్నియిన్ సెల్వన్ చిత్రం షూట్ని రాజమండ్రి పరిసర ప్రాంతాలలో చేరున్నారట. ఈ చిత్రంలో తమిళ స్టార్ హీరోలు విక్రమ్, కార్తీ, జయం రవి, విక్రమ్ ప్రభు, ఐశ్వర్యరాయ్, త్రిష, శోభితా దుల్లిపళ్ళ తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్ మరియు మణిరత్నం మద్రాస్ టాకీస్ సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తుండగా రవి వర్మన్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఇన్నాళ్లు తమిళనాడులో షూటింగ్ చేసిన మణిరత్నం ఇప్పుడు తెలుగు రాష్ట్రాలలో తన డ్రీమ్ ప్రాజెక్టు సినిమా షూటింగ్ చేయాలని డిసైడ్ అయ్యారు. దీనికోసం రాజమండ్రి పరిసర ప్రాంతాలను ఎంచుకున్నట్లుగా తెలుస్తోంది. రాజమండ్రి పరిసర ప్రాంతాలలో ఈ మధ్య సినిమా షూటింగ్స్ ఎక్కువగా జరుగుతున్నాయి. అక్కడ గోదావరి అందాల మధ్య ప్రశాంతంగా షూటింగ్ చేసుకోవచ్చని, అందులోనూ పెద్దగా తెలియని ప్రాంతాలకు వెళ్తే ఏ ఇబ్బంది లేకుండా ఉంటుందని దర్శక నిర్మాతలు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో మణిరత్నం కూడా పొన్నియిన్ సెల్వన్ సినిమా కోసం రాజమండ్రిని సెలెక్ట్ చేసుకున్నారు. పోలవరం మండలం సింగన్నపల్లి వద్ద ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ ఏర్పాట్లు చేస్తున్నారని సమాచారం. భారీ సెట్టింగ్లతో పలు సన్నివేశాలు ఈ ప్రాంతంలో చిత్రీకరించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారట. దీనికోసం ముందుగానే తన బృందంతో గోదావరి తీరాన మణిరత్నం రెక్కీ చేశారు. చోళుల కాలం నాటి కథాంశంతో రూపొందే సినిమాకు ఈ లొకేషన్స్ సూట్ అవుతాయని భావించి ఓ భారీ షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నారట. హంస తరహాలో ఓ పడవ సెట్ వేసి అందులో రొమాంటిక్ సన్నివేశాలు మరియు ఒక పాటని షూట్ చేయనున్నట్లుగా సమాచారం. కోవిడ్ వ్యాక్సిన్ చేయించుకున్నారట విశ్వనటుడు కమల్ హాసన్. కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకున్నారు విశ్వనటుడు కమల్ హాసన్. చెన్నై నగరంలోని ఓ ఆసుపత్రిలో కోవిడ్-19 వ్యాక్సిన్ వేయించుకున్నారు. దేశవ్యాప్తంగా 60+ వయసు ఉన్న వారికి టీకాలు వేయడం ప్రారంభమైన ఒక రోజు తరువాత నటుడు, రాజకీయ నాయకుడు కమల్ హాసన్ కి వ్యాక్సిన్ వేయించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోమవారం తొలిగా వ్యాక్సిన్ వేయించుకున్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత పలువురు నాయకులు అదే బాటలో వ్యాక్సిన్లు వేయించుకున్నారు. నేను శ్రీరామచంద్ర ఆసుపత్రిలో కరోనా వైరస్ వ్యాక్సిన్ తీసుకున్నాను. తమను మాత్రమే కాకుండా జనజీవన స్రవంతిలో ఇతరులను కూడా పట్టించుకునేవారు టీకాలు వేయించుకోవాలి అని కమల్ హాసన్ ట్వీట్లో పేర్కొన్నారు. ఇది శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచేది. ఇక వెంటనే అవినీతికి వ్యతిరేకంగా వచ్చే నెలలో టీకాలు వేద్దాం, సిద్ధంగా ఉండండి అని వ్యాఖ్యలు జోడించారు. తమిళనాడులోని మక్కల్ నిధిమయం రాజకీయ పార్టీ వ్యవస్థాపకుడిగా కమల్ హాసన్ పేరు మారుమోగుతోంది. ఏప్రిల్ 6న జరగబోయే అసెంబ్లీ ఎన్నికలకు వెళ్తున్నామని ఆయన తాజా ప్రకటనలో హింట్ ఇచ్చినట్లయింది. హీరో విజయ్ దేవరకొండ నా అభిమాన హీరో అని తెలిపింది హీరోయిన్ ఫరియా అబ్దుల్లా. హీరో విజయ్ దేవరకొండ నా అభిమాన హీరో అని తెలిపింది హీరోయిన్ ఫరియా అబ్దుల్లా. కాగా వైజయంతి మూవీస్లో తన తొలి చిత్రం చేయడం ఆనందంగా ఉందని తెలిపింది. ఆమె హీరోయిన్ గా నటించిన చిత్రం జాతిరత్నాలు. నాగ్ అశ్విన్ నిర్మాత, అనుదీప్ కేవి దర్శకుడు. ఈ నెల 11న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఫరియా అబ్దుల్లా మాట్లాడింది. హైదరాబాద్ నా స్వస్థలం. ఇక్కడే పుట్టి పెరిగాను. చిన్నతనంలోనే కళల పట్ల ఇష్టం మొదలైంది. డాన్సర్ కావాలని అనుకున్నాను. అనుకోకుండా నటనపై మక్కువ ఏర్పడింది. 7-8 ఏళ్ల పాటు నాటకాల్లో నటించాను. నక్షత్ర అనే వెబ్ సిరీస్తో తొలిసారి కెమెరా ముందుకి వచ్చాను. లయోలా కాలేజ్లో మాస్ కమ్యూనికేషన్ పూర్తి చేశాను. కాలేజ్లో జరిగిన ఒక వేడుకకు నాగ్ అశ్విన్ అతిథిగా హాజరయ్యారు. సినిమాల పట్ల నాకున్న ఆసక్తిని ఆయనకు వివరించాను. నాగ్ అశ్విన్ ద్వారా జాతిరత్నాలు సినిమాలో అవకాశం వచ్చింది. ఇందులో చిట్టి అనే యువతిగా కనిపిస్తాను. జాతిరత్నాలుగా పిలువబడే ముగ్గురు తుంటరి యువకుల కథ ఇది. తెలుగులో విజయ్ దేవరకొండ నా అభిమాన హీరో. ఆయనతో సినిమా చేయాలి అనేది నా కల. డార్క్ కామెడీ నా ఫేవరెట్ జోనర్. అలాగే అవకాశం వస్తే సైకో పాత్ర చేయాలి అని ఉందని వెల్లడించింది. ఐటీ శాఖ అధికారులు బాలీవుడ్ నటులు తాప్సీ, అనురాగ్ కశ్యప్ ఇళ్లు, ఆఫీసులపై దాడులు జరిపారు. ఐటీ శాఖ అధికారులు బాలీవుడ్ నటీనటులు తాప్సీ, అనురాగ్ కశ్యప్ ఇళ్లు, ఆఫీసులపై దాడులు జరిపారు. ప్రస్తుతం ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. త్వరలోనే పూర్తి వివరాలు తెలియనున్నాయి. పన్ను ఎగవేత ఆరోపణలతో వీరిపై ఐటీ దాడులు జరిగాయి అనేది బాలీవుడ్లో వినిపిస్తున్న వార్త. తాప్సీ దక్షిణాది హీరోయిన్గా కెరీర్ స్టార్ట్ చేసింది. ప్రారంభంలో పెద్దగా సక్సెస్లు దక్కలేదు. క్రమంగా ఇటు దక్షిణాది, అటు ఉత్తరాదిన హీరోయిన్గా తనదైన గుర్తింపును సంపాదించుకుంది. ఇప్పుడు హీరోయిన్ ఓరియంటెడ్ మూవీస్లో నటిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న బాలీవుడ్ హీరోయిన్స్లో తాప్సీ ఒకరు. బాలీవుడ్ దర్శక నిర్మాత అయిన అనురాగ్ కశ్యప్ తమిళ చిత్రాలలోనూ నటిస్తున్నారు.
మోసగాళ్ళు చిత్రానికి పలు భాషల్లో టైటిల్స్ పెట్టారు. మోసగాళ్ళు చిత్రానికి పలు భాషల్లో టైటిల్స్ పెట్టేశారు. మంచు విష్ణు హీరోగా నటిస్తున్న లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ ఇది. ఏవిఏ ఎంటర్టైన్మెంట్ మరియు 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్లపై మంచు విష్ణు స్వయంగా ఈ సినిమాను నిర్మించారు. హాలీవుడ్ డైరెక్టర్ జెఫ్రీ గిచెన్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇందులో విష్ణు సోదరిగా స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ నటించగా పవర్ఫుల్ పోలీస్ ఆఫీసరుగా బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి నటించారు. వాస్తవ ఘటనల ఆధారంగా ప్రపంచంలో జరిగిన అతిపెద్ద ఐటీ స్కామ్ను ఈ చిత్రం ద్వారా వెండితెరపై ఆవిష్కరిస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఇతర భాషల్లో మోసగాళ్లు చిత్రానికి సంబంధించిన టైటిల్స్ ని కాజల్ అగర్వాల్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. తమిళ్, కన్నడ, హిందీ భాషల్లో అను అండ్ అర్జున్ అనేటువంటి టైటిల్ ని ఖరారు చేశారు. ఇక మలయాళంలో అర్జున్ అండ్ అను అనే టైటిల్ ని పెట్టారు. కాగా ఈ చిత్రంలో రుహి సింగ్ హీరోయిన్ గా నటించగా నవీన్ చంద్ర, నవదీప్ ఇతర ముఖ్య పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి శామ్ సిఎస్ సంగీతం సమకూర్చగా షెల్డన్ చౌ సినిమాటోగ్రఫీని అందించారు. ఈ యాక్టర్ యాక్షన్ థ్రిల్లర్ ని భారీ బడ్జెట్ తో హై టెక్నికల్ వాల్యూస్ తో నిర్మించారు. కుటుంబంతో హాలిడే ట్రిప్ ముగించుకుని తిరిగి హైదరాబాద్లోకి ఎంటర్ అయ్యారు టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. షూటింగ్లకు స్వల్ప విరామం చెప్పిన బన్నీ తన భార్య స్నేహ, 2 పిల్లలతో కలిసి ఇటీవల దుబాయ్ వెకేషన్ కి వెళ్లిన విషయం తెలిసిందే. ట్రిప్ కి సంబంధించిన ఫోటోస్ ని అల్లు అర్జున్ తరచుగా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ అభిమానులకు టచ్ లో ఉన్నారు. కొన్ని రోజుల పాటు దుబాయ్ లో ఎంజాయ్ చేసిన ఈ హీరో బుధవారం హైదరాబాద్ కి చేరుకున్నారు. సిటీలో తన లగ్జరీ కారును డ్రైవింగ్ చేస్తూ కెమెరా కంటికి చిక్కారు. ఇందులో బన్నీ బ్లాక్ డ్రెస్ లో దర్శనమిచ్చారు. దీనికి సంబంధించిన ఫోటోస్, వీడియోస్ ప్రస్తుతం నెట్టింట్లో హల్చల్ చేస్తున్నాయి. ఇక ఈ ట్రిప్ అనంతరం అల్లు అర్జున్ తిరిగి పుష్ప షూటింగ్ లో జాయిన్ కానున్నారు. సుకుమార్ కాంబినేషన్ లో రూపొందుతున్న పాన్ ఇండియా మూవీగా ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతుంది. ఇందులో బన్నీ లారీ డ్రైవర్ గా కనిపించబోతున్నాడు. ఇటీవల రంపచోడవరం సమీపంలోని అటవీ ప్రాంతంలో షూటింగ్ ముగించుకుని తదుపరి షెడ్యూల్ కేరళలో జరగనుంది. ప్రస్తుతం రష్మికపై సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ సినిమాను పాన్ ఇండియా లెవెల్లో మైత్రి మూవీ మేకర్స్, ముత్తం శెట్టి మీడియా సంయుక్తంగా నిర్మిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న పుష్ప ఆగస్టు 13న విడుదల కానుంది. శ్రీవారి ఫిల్మ్స్ నిర్మించే కొత్త చిత్రానికి ఆనందం విలయ్యాడం వీడు అనే టైటిల్ ని ఖరారు చేశారు. ఈ టైటిల్ ఫస్ట్ లుక్ పోస్టర్ ని తాజాగా విడుదల చేశారు. పి రంగనాథన్ సమర్పణలో తెరకెక్కనున్న ఈ చిత్రానికి నందా పెరియస్వామి దర్శకత్వం వహిస్తున్నారు. కొంత విరామం తర్వాత ఈయన దర్శకత్వం వహిస్తున్నారు. గౌతమ్ కార్తీక్, చరణ్, సింగంపులి, శరవరణ్, శివాత్మిక, రాజశేఖర్, మౌనిక, జాక్వలన్, మన్య, సుజాత తదితరులు నటించే ఈ మూవీ పూర్తిగా కుటుంబ కథా చిత్రమని ఈ టైటిల్ ఫస్ట్ లుక్ పోస్టర్ ని చూడగానే తెలుస్తోంది. ఈ చిత్రానికి సిద్ధు కుమార్ సంగీత దర్శకత్వం వహిస్తుండగా బాలాభరణి డిఓపిగా పనిచేస్తున్నారు. ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ ని ప్రముఖ హీరోలు విజయ్ సేతుపతి, పార్థివన్, ఆర్య, ఆర్జే బాలాజీలు విడుదల చేశారు. హ్యాండ్సమ్ హంక్ రానా దగ్గుపాటి పాన్ ఇండియా స్టార్ గా గుర్తింపు పొందిన విషయం తెలిసిందే. పలు భాషల్లో ఆయన బిజీ నటుడిగా కొనసాగుతున్నారు. ఇప్పుడు తెలుగులో అరణ్య పేరుతో విడుదలవుతున్న బహుభాషా చిత్రం హాదీ మేరే సాథీతో ఆయన ప్రేక్షకుల ముందుకి వస్తున్నారు. ఈరోజ్ ఇంటర్నేషనల్ నిర్మాణంలో ప్రభు సాల్మాన్ డైరెక్ట్ చేసిన ఈ భారీ బడ్జెట్ మూవీని తెలుగు, హిందీ, తమిళ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా మార్చి 26న విడుదల చేస్తున్నట్లుగా ఇటీవల నిర్మాతలు ప్రకటించారు. బుధవారం ఈ చిత్ర ట్రైలర్ ను హైదరాబాద్ లో జరిగిన కార్యక్రమంలో విడుదల చేశారు. ట్రైలర్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. 25 సంవత్సరాలుగా ఒక అరణ్యంలో జీవిస్తూ వస్తున్న ఒక మనిషి కథే అరణ్య. ఈ చిత్రం పర్యావరణ సమస్యలు, అటవీ నిర్మూలన సంక్షోభం గురించి చర్చించబోతుంది అనేలా ట్రైలర్ చూస్తుంటే తెలుస్తోంది. ఏనుగుల నేపథ్యంలో వినూత్నంగా దర్శకుడు ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లుగా ట్రైలర్ చెప్పడమే కాకుండా సినిమాపై ఆసక్తిని, అంచనాలను పెంచేస్తోంది. ఈ మూవీలో రానాతో పాటు విష్ణు విశాల్, జోయా హుసేన్, శ్రియా పిల్గావంకర్ వంటి వారు కీలక పాత్రలు పోషించారు. శంతను మైత్ర సంగీతం సమకూర్చిన ఈ చిత్రానికి ఏఆర్ అశోక్ కుమార్ సినిమాటోగ్రఫర్ గా పనిచేశారు. అందరికి నమస్కారం అండి. 4 ఏళ్ల తర్వాత మళ్ళీ ఒక సినిమా వస్తుంది. అండ్ ఈ సినిమా షూటింగ్ 3.5 ఏళ్ళు అయితే లాక్డౌన్లో మనందరం కలిసి 1 సంవత్సరం కూడా ఉన్నాం దీనికోసం వెయిట్ చేస్తూ. నేను ఫస్ట్ నుంచి సినిమాలు చేసేటప్పుడు చేసే ప్రతి సినిమా రెలవెంట్గా ఉండాలి, ఆ రోజు రిలీజ్ అయ్యే రోజుకి రెలవెంట్గా ఉండాలి, 10 సంవత్సరాల తర్వాత కూడా రెలవెంట్గా ఉండాలనుకున్నాను. అండ్ గత సంవత్సరం మనందరికి అర్థమైంది ఏంటంటే ఎన్వైరన్మెంట్ అనేది మన మీద తిరుగుబాటు చేస్తే మనం ఇంట్లో కూర్చోవడం తప్పితే ఇంకేం చేయలేమని. అండ్ ఈ సినిమా ఎన్వైరన్మెంట్కే కాదు, ఆ 3 సంవత్సరాల్లో నాకు వచ్చింది, ఆ 3 సంవత్సరాల్లో
నాకు హెల్త్ ఇష్యూస్ అని ఇవన్నీ చాలా జరిగినాయి. సో ఆ టైంలో నిజంగా నాకు కావాల్సింది ఆ రోజు అడవి, ఏనుగులు. ఈరోజు ఇక్కడ నుంచుంటున్నానంటే వాటి వల్ల, ఆ అడవికి తీసుకెళ్లిన ప్రభు సోల్మన్ గారి వల్ల. చిన్నప్పటి నుంచి ఆధ్యాత్మిక స్పిరిచువల్ టీచింగ్స్ లెర్నింగ్స్లో వింటానే ఉంటాం. మనం ఎక్కడి నుంచో వచ్చాం, ఎక్కడికో వెళ్ళిపోతాం, ఏది తీసుకెళ్ళమని. కానీ నాకు ఏనుగు వేరేలాగా చెప్పింది, ఈ నేచర్లో నువ్వు ఒక భాగం, ఆ భూమిని నువ్వు చూసుకుంటే భూమి మళ్ళీ నిన్ను తిరిగి చూసుకుంటుంది అని. అండ్ ప్రతి సినిమాలో ఈరోజు చేసిన ప్రతి సినిమాలో ఏదో ఒకటి నేర్చుకోవడం జరిగింది. కానీ ఈ సినిమా నన్ను కంప్లీట్గా మనిషిగానే మార్చేసింది. అడవిలో ఉండడం వల్ల, ఏనుగులతో ఉండడం వల్ల నాకు హ్యూమన్స్తో నా రిలేషన్ ఇంకా బెటర్ అయింది. సో దిస్ ఫిల్మ్ విల్ ఆల్వేస్ బీ సంథింగ్ దట్ హెస్ బిన్ మోస్ట్ టాట్ టు మీ. ఈ సినిమాలో నుంచి నేర్చుకున్నది అంత ఇంత కాదు. అండ్ దానికి ప్రభు గారికి ఒక 8 నెలలుగా ఈ సినిమా రెడీ అయినా కూడా పెద్ద పెద్ద సినిమాలన్నీ ఓటీటీ కానీ ఇటు అటు వెళ్తూ ఉంటే, ఈ సినిమా వేరే మూడు లాంగ్వేజ్లో చేసాం. సో ఈరోస్ మా ప్రొడ్యూసర్, వాళ్ళకే ఒక ఓటీటీ కూడా ఉంది. అండ్ ఒక సంవత్సరం హోల్డ్ చేసి తెలుగులో కాదు, తమిళ్లో కాదు, ఇండియా అంతా థియేటర్లో ఓపెన్ అయిన రోజు థియేటర్లోనే రిలీజ్ చేద్దాం ఈ సినిమాని ఆగిన ప్రొడ్యూసర్స్కి నేను థ్యాంక్స్ చెప్తాను. Thank you, press and media. There were many moments. Daily shooting was, I can't explain in words. So we were at midst of the real tiger reserve. So the conservators used to come and say to me, sir, the time you should move before the tigers come inside. So not only like that, every day, without pain there is no gain. I must thank Rana sir the most, because he is the voice of the elephant in this film. He has been the voice of the elephant, because for the past 5 to 6 years I am traveling with the elephant research, and India is the second largest population second largest population having the elephants. So for the past 5 years the count is been reduced. So slowly, yearly average more than 700 to 1,000 elephants are dying due to many reasons, which is not which is not coming under the accounts and all. No, only some cases we can see it in social media. So the elephants are the main root cause for this jungle which you see in India, and we don't know how they play a big part in that. My character name in this movie is Singa, and a very, very important character in this movie who travels along with the audience, whose mindset works along with the audience, and as the audience's mindset changes towards the climax of the movie, even my character's mind changes towards the climax of the movie. So a lot of shades of my character in the movie. I'm really happy it's my first film in Telugu, and I can't ask for a better first film. So Rana has already told you the reason why this being a very special movie for him, and also more special, I'm sure it's his first movie after marriage. So it'll be very memorable, and I'm really happy and lucky to be part of such a big film. Be in this film. I'm very excited. This is my first Telugu film. My mother's from Hyderabad. I have lots of family here. So doing it in Telugu was quite a treat for me. How are we going to leave our legacy? How are we going to make a mark? And so much is happening in the world today. Global warming being one of the major issues that we are facing. And when you have a film that is truly, in its own way, not just entertaining, but trying to make a difference, I think that is what kept the team together. And somewhere it was Prabhu sir's single-minded determination to say that
I don't know, sir, if you have some connection with elephants that goes beyond just filmmaking, but I think we really felt that. And thank you so much, Rana. You're such a wonderful co-actor. లైఫ్ ఆఫ్ పకోడీ చిత్ర ట్రైలర్ విడుదలైంది. కలర్ ఆఫ్ మై ఇంక్ ఫిల్మ్స్ బ్యానర్ పై మధుర శ్రీధర్ రెడ్డి సమర్పణలో రూపొందిన చిత్రం లవ్ లైఫ్ అండ్ పకోడీ. కార్తీక్, బిమల్ రెబ్బ, సంచిత పొనాచా జంటగా నటించారు. జయంత్ గాలి స్వీయ దర్శకత్వంలో ఈ సినిమాను తెరకెక్కించారు. ప్రేమ, పెళ్లి ఏ బంధమైనా తమ జీవితానికి బంధనం కాకూడదు, స్వేచ్ఛని అడ్డుకోకూడదు అనుకుంటున్నారు నేటి యువత. నో కమిట్మెంట్స్, నో బుల్షిట్స్, లెట్స్ కీప్ ఇట్ సింపుల్ అనేది వాళ్ళ మాట. ప్రేమ కాదు, ఫ్రెండ్షిప్ కాదు, దాన్ని మించింది అంటూ ఈ బంధానికి కొత్త పేర్లు పెడుతున్నారు యువత. ఇలాంటి యూత్ఫుల్ అంశాలన్నీ చిత్రంలో ఉండబోతున్నాయి. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న లవ్ లైఫ్ అండ్ పకోడీ సినిమా ఈ నెల 12న థియేటర్స్లో ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ నేపథ్యంలో బుధవారం లవ్ లైఫ్ అండ్ పకోడీ సినిమా థియేట్రికల్ ట్రైలర్ను యంగ్ స్టార్ అల్లు శిరీష్ లాంచ్ చేశారు. ఆ విశేషాలు మీకోసం. పార్ట్నర్స్ కానీ, ఫ్రెండ్స్ కానీ, ఫ్యామిలీ మెంబర్స్ కానీ. బట్ ఈ ఫిల్మ్ జయంత్ గారు, ఐ థింక్ హీ హెస్ గివెన్ క్లారిటీ అబౌట్ లాట్ ఆఫ్ థింగ్స్. చాలా డీప్గా డిస్కస్ చేసి చాలా ఎంజాయబుల్ రైడ్గా ఉండబోతుంది ఫిల్మ్. హోప్ టు సీ ఆల్ ఆఫ్ యూ గైస్ ఇన్ ది థియేటర్స్. స్టోరీ ఎలిమెంట్ తోటి ఇంతవరకు రాలేదని చెప్పొచ్చు. సో ఆ విధంగా ఇలాంటి సినిమాతో అసోసియేట్ కావడం చాలా గర్వంగా ఉంది. ఈ సినిమాని టేకప్ చేసిన మధుర శ్రీధర్ గారికి I should thank him really for taking up such a project, and I also congratulate Jayant, Sagar, Bimal, Sanchita, and all the other people. Passes through real circumstances, right? And you know, the character depth that Jayant has given to us is really amazing. Even మేము మూవీ స్టార్ట్ చేసే ముందు we went through this extensive process. ఈ క్యారెక్టర్ గురించి అర్థం చేసుకోవడానికి, ఆ బ్యాక్ స్టోరీ అర్థం చేసుకోవడానికి ఇన్వెస్టెడ్ అ లాట్ ఆఫ్ టైమ్ ఇన్ టు అస్ బికాస్ వీఆర్ ఆల్ న్యూ కమర్స్, రైట్? సో ఇది మా ఫస్ట్ మూవీ, సో యునో ఫస్ట్ టైం బిఫోర్ ద కెమెరా, బట్ we took it as a challenge, and we did our best. So look forward to your response on March 12th. Thank you. We have explored emotions that have been submissive in every relationship. I just think our writer had the courage to pen it down and put it in front of you, and I hope that comes through. I hope something has come through with the trailer, and you all receive our humble film and forgive our rookie mistakes when our movie releases on 12th. So thank you so much, and see you at the theatre. ఒక పెద్ద హైలైట్, సినిమాటోగ్రఫీ, కలర్స్ అన్నీ చాలా ఫ్రెష్గా ఉంటాయి. ద ట్రీట్మెంట్ ఆఫ్ దిస్ ఫిల్మ్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఫ్రెష్ అండ్ ఆనెస్ట్గా చేశాము కాబట్టి మీ మనసులకు కూడా ఖచ్చితంగా తాకుతుంది అని మేము నమ్ముతున్నాము. సో థ్యాంక్స్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ అయింది. ఇంకా ఈవెంట్స్లో ఎన్నో విషయాలు నేను చెప్పదలుచుకున్నాను. ఇప్పుడు సమయం తక్కువే ఉంది కాబట్టి ఇంతటితో ఆపదలుచుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఆల్ ద సపోర్ట్ అండ్ థ్యాంక్స్ ఫర్ కమింగ్. అండ్ అలాగే జాతి రత్నాలు, దానికి ఉన్న క్రేజ్ నాకు తెలుసు. బట్ నేను అనుకుంటున్నాను ఒక మంచి సినిమాకు షూర్గా 12th రోజు, 1 day తర్వాత వస్తున్నాము. దీని స్థానం దీనికి ఉంటుంది డెఫినెట్లీ. అంటే పాండమిక్ టైంలో ప్రూవ్ చేశారు, ఒక కాన్సెప్ట్ బేస్డ్ ఏదన్నా సినిమా వస్తే ఓటీటీస్లో ఎలాగ చూస్తున్నారు. అండ్ రిలీజ్ అయిన తర్వాత మొన్న సినిమాలు మళ్ళీ స్టార్ట్ అయిన తర్వాత థియేటర్లోకి వచ్చి హౌస్ఫుల్స్ ఎలా చేస్తున్నారనేది చూసాము. సో నా అంటే నమ్మకం ప్రకారంగా డెఫినెట్లీ ఇది అంటే ఇంత నిజాయితీ ఉన్న సినిమా దాని స్థానం దానికి ఉంటుందని నేను నమ్ముతున్నాను. అది అలా వైకుంఠపురంలో ఆడియో, అది మా అన్నయ్య, మా డాడీ ప్రొడ్యూసర్ కాబట్టి వెళ్ళా. మా అన్నయ్య మీద ఏ సినిమాలకి వెళ్ళా, డీజేకి వెళ్ళలేదు, రేస్పూర్కి వెళ్ళా, ఏ సినిమాకి సరైనోడికి నథింగ్. ఐ వాజ్ నెవర్ దేర్ అట్ ద ఆడియో ఫంక్షన్స్. ఎందుకంటే పెద్ద సినిమాలు ఆల్రెడీ అక్కడ నా అవసరం లేదంటున్నా, అది నేను లేకపోయినా అందంగా జరుగుతాయి. బట్ ఇవాళ
నేను వస్తున్నాను, మా శ్రీధర్ గారు ఉన్నారు, యంగ్ పీపుల్ ఉన్నారని ఎంకరేజ్ చేయడానికి మీరు అందరూ వచ్చి ఈ కవరేజ్ ఇచ్చారు కదా, దానికి మీ అందరికీ మీడియా మిత్రులందరికీ ఐ లైక్ టు విష్ ఆల్ ఆఫ్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్. ఒక చిన్న సినిమా అయినప్పటికీ మీరు ఇంత టైం అండ్ కవరేజ్ ఇచ్చినందుకు ఐ లైక్ టు థ్యాంక్ యూ వన్స్ అగైన్. అండ్ నా సినిమాల గురించి మీకు ఏదో నెక్స్ట్ ఏం చేస్తున్నాడు, ఇట్లా ఏంటి రోజు ఏదో బాడీ బిల్డింగ్, ఏదో చిన్నపిల్లలతో ఫోటోలు పెడుతుంటే ఇన్స్టాగ్రామ్లో సినిమాలు చేయకుండా అనుకుంటున్నారేమో. అదేం కాదు, యాక్చువల్గా నా సినిమా 70-80% షూటింగ్ అంతా అయిపోయింది. త్వరలోనే ఆ డీటెయిల్స్ అంతా మీకు రివీల్ చేస్తాను. అప్పుడు ఇలా వచ్చినందుకు నా సినిమా కూడా వచ్చి నన్ను మీరు అందరూ ప్లేస్ చేయాలని కోరుకుంటున్నా. ఎనీవే, సమ్మింగ్ ఇట్ అప్, ఆడియన్స్ అందరికీ ఒక రిక్వెస్ట్ అండి. March 12th శివరాత్రి నెక్స్ట్ డే లవ్ లైఫ్ అండ్ పకోడీ అనేది మీ దగ్గరున్న మల్టీప్లెక్స్లో ఖచ్చితంగా చూసి ప్లీజ్ బ్లెస్ ఇట్. అంతకుముందు ట్రైలర్ చూసి ఇది మీ టైప్ సినిమానా కాదు మీరే డిసైడ్ చేసుకోండి. ఐఎమ్ షూర్ యూ లైక్ ఇట్. ఐ లైక్ ద ట్రైలర్ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. వన్స్ అగైన్ అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు ఇన్ అడ్వాన్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. కథ కంచికి మనం ఇంటికి సినిమా జూన్ 11న విడుదల కానుంది. యంగ్ హీరో ఆదిత్ అరుణ్, పూజిత పొన్నాడ జంటగా ఎంపీ ఆర్ట్స్ బ్యానర్ పై చాణక్య చిన్న తెరకెక్కిస్తున్న సినిమా కథ కంచికి మనం ఇంటికి. ఈ సినిమాను మోనిష్ పత్తిపాటి నిర్మిస్తున్నారు. తాజాగా కథ కంచికి మనం ఇంటికి సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంది. ప్రవీణ్ పూడి ఎడిటింగ్ బాధ్యతలు తీసుకున్న ఈ సినిమాకు శ్రీనివాస్ తేజ మాటలు రాస్తున్నారు. భీమ్సు సిసిరాల్యో సంగీతం అందిస్తున్నారు. వైఎస్ కృష్ణ సినిమాటోగ్రఫీని సమకూరుస్తున్నారు. జూన్ 11న కథ కంచికి మనం ఇంటికి సినిమాను విడుదల చేయనున్నట్లుగా ప్రకటించారు మేకర్స్. సినిమాకి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే బయటికి రానున్నాయి. ప్రముఖ కమెడియన్ మధునందన్ కూడా ఇప్పుడు హీరో అయ్యారు. మధునందన్ హీరోగా పరిచయం అవుతూ మరొకసారి తనదైన విలక్షణ నటనతో థ్రిల్లర్ సినిమాతో హీరోగా పరిచయం అవుతున్నారు. వంశీధర్ రచన చేస్తూ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ట్రినిటీ పిక్చర్స్ బ్యానర్ పై క్రాంతి మంగళంపల్లి, అభిషేక్ చిప్ప సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ప్రామిసింగ్ హీరో అడవిశేషు ఈ ఫిల్మ్ ఫస్ట్ లుక్ పోస్టర్ ని తన ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా లాంచ్ చేశారు. గుండె కథ వింటారా టైటిల్, ఫస్ట్ లుక్ అమేజింగ్ గా ఉన్నాయి. మధునందన్ కి మొత్తం టీమ్ కి బెస్ట్ విషెస్, కంగ్రాచులేషన్స్ అండ్ గుడ్ లక్ అని ఆయన ట్వీట్ చేశారు. పోస్టర్ లో మధునందన్ గుబురుగా పెంచిన గడ్డంతో సిగరెట్ తాగుతూ ఇంటెన్స్ లుక్ లో కనిపిస్తున్నారు. మరొక స్టిల్లో స్టాండ్ వేసిన బైక్ ను ఆనుకుని నిల్చొని ఎవరి కోసమో వెయిట్ చేస్తున్నాడు. టైటిల్ పోస్టర్ సినిమాపై ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. మధునందన్ సరసన స్వాతిష్ట కృష్ణన్, శ్రేయ నవిలే హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన గుండె కథ వింటారా చిత్రానికి సంబంధించి ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. త్వరలో చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. సోయల్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా వివరాలు. జార్జి రెడ్డి, ప్రెజర్ కుక్కర్ లాంటి సినిమాలతో విమర్శకుల నుండి ప్రశంసలు అందుకుని తన 3వ చిత్రాన్ని బిగ్ బాస్ ఫేమ్ సోహెల్ తో నిర్మిస్తున్నారు నిర్మాత అప్పిరెడ్డి. కొత్త దర్శకుడు శ్రీనివాస్ వేంజనంపాటి ఈ సినిమాతో పరిచయం అవుతున్నారు. ఈ సినిమా పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. మైక్ మూవీ నుండి జార్జి రెడ్డి, ప్రెజర్ కుక్కర్ వంటి మూవీస్ తీసాం. అవి ఎంత పెద్ద హిట్ అయ్యాయో అందరికీ తెలిసిందే. ఇప్పుడు 3వ సినిమాని కొత్త డైరెక్టర్ శ్రీనివాస్ వేంజనంపాటితో కలిసి బిగ్ బాస్ ఫేమ్ సోహెల్ హీరోగా ఒక క్రేజీ ప్రాజెక్ట్ చేస్తున్నాం. ఇప్పటి వరకు భారతదేశ చిత్ర చరిత్రలో రాని ఒక కొత్త పాయింట్ తో ఈ సినిమా ఉంటుంది. భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమాకు చాలా మంది టాలెంటెడ్ టెక్నీషియన్లు పనిచేస్తున్నారు. అతి త్వరలో రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుంది. మిగతా వివరాలు త్వరలోనే తెలియజేస్తామని నిర్మాత తెలిపారు. సీనియర్ నటి శ్రీలక్ష్మి, నటుడు సావిత్రి ముఖ్య పాత్రలో చైతన్య కొండను దర్శకుడిగా పరిచయం చేస్తూ తెరకెక్కిస్తున్న చిత్రం సావిత్రి వైఫ్ ఆఫ్ సత్యమూర్తి. ఈ చిత్ర షూటింగు బుధవారం హైదరాబాద్ రామానాయుడు స్టూడియోలో ప్రారంభమైంది. కేరింత ఫేమ్ పార్వతీశం కథానాయకుడిగా A1 మహేంద్ర క్రియేషన్స్ పతాకంపై గోగుల నరేంద్ర నిర్మిస్తున్న సినిమా సావిత్రి వైఫ్ ఆఫ్ సత్యమూర్తి. పూరి జగన్నాథ్ దగ్గర దర్శకత్వ శాఖలో పనిచేసిన చైతన్య కొండ ఈ సినిమాతో దర్శకునిగా పరిచయం అవుతున్నారు. హీరో భార్య పాత్రలో సీనియర్ నటి శ్రీలక్ష్మి నటిస్తున్నారు. 60 ఏళ్ల ఆవిడకు 25 సంవత్సరాల కుర్రాడు ఎలా భర్త అయ్యాడు అనే ఆసక్తికర కథాంశంతో వినోదాత్మక చిత్రంగా రూపొందుతోంది. హైదరాబాద్ రామానాయుడు స్టూడియోస్ లో బుధవారం పూజా కార్యక్రమాలతో ఈ సినిమా ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి ప్రముఖ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ క్లాప్ ఇచ్చారు. బుధవారం సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించారు. ఆ విశేషాలు చాలా మందిని ఆలోచించాం ఎవరు 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 అని. బట్ నేను ఒక కేరింత సినిమా చూసినప్పుడు ఈ అబ్బాయి నాకు కరెక్ట్గా ఉన్నాడే, నా కథ కరెక్ట్గా ఉన్నాడే. తన సినిమాలు చూసినప్పుడు నేను శ్రీలక్ష్మి గారు కరెక్ట్గా ఉన్నారే, వీళ్ళిద్దరు కరెక్ట్ ఫేరు. ఆడియన్స్ కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను.
సెలవు తీసుకుంటున్నాను. చాలా బాగా నచ్చింది, అక్కడనే నవ్వుకున్నాను ఫోన్లో. సో మేనేజర్తో మాట్లాడినప్పుడు అన్న నేను ఖచ్చితంగా నేను చేస్తున్నాను, ఇంకా అది ఏదేమైనా సరే నేను అది ఎన్ని రోజులు డేట్లు అయినా పర్వాలేదు ఇచ్చేస్తానని చెప్పడం జరిగిందనమాట. అట్లాగే మరి అన్న పూరి జగన్నాథ్ గారి దగ్గర చేసినటువంటి అనుభవం, ఆ అనుభవంతో ఈ మూవీని బాగా రక్తిగట్టిస్తారనే 100కి 100% మార్కులు కొట్టేస్తారనే నమ్మకం మాకుంది. సో అట్లాగే మరి ప్రొడ్యూసర్ గారు, సో వారు నరేందర్ గారు కూడా అద్భుతంగా మన ఫస్ట్ టైం అయినా సరే దేనికి వెనకాడకుండా ముందుకు పోయే విధంగా ఆయన వర్క్ చేస్తారని, అంటే డైరెక్టర్ గారికి కానీ కెమెరామెన్ గారికి కానీ ఫుల్ సపోర్ట్గా ఉంటారని నమ్మకం నాకు చాలా ఉంది. నేను ఎందులోనూ చేయలేదు, ఇదే ఒక వెరైటీగా ఉంది. నాకు చెప్తుంటేనే నవ్వొచ్చింది. నా కొడుకు టైపు, నా కొడుకులాగా చేయాల్సింది, మా వారులాగా చేస్తున్నారు. అందరికీ థ్యాంక్ యూ సో మచ్ మా మూవీలో ఒక పార్ట్ అయినందుకు. ఈ మూవీ సావిత్రి వైఫ్ ఆఫ్ సత్యమూర్తి, కేరింతలో నా క్యారెక్టర్కి చాలా మంచి పేరు వచ్చింది. ఆ మూవీ తర్వాత అంతగా నా మూవీస్ అంత ఆడలేదు. సో ఆ మూవీ తర్వాత ఈ మూవీ నాకు దానికంటే ఇంకా మంచి పేరు వస్తుందని అనుకుంటున్నాను. నాకు స్టోరీ నచ్చింది, చాలా హిలేరియస్గా ఉంటుంది, చాలా కామెడీ ఉంటుంది. మేమందరం నమ్మి చేస్తున్నాం. రేపు పొద్దున్న థియేటర్లో రిలీజ్ అయిన తర్వాత కూడా మీ అందరికీ నచ్చాలని కోరుకుంటున్నాము. సో మమ్మల్ని బ్లెస్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమాకు ప్రొడ్యూసర్గా నేను అదృష్టంగా భావిస్తున్నాను. ఈ సినిమా మంచి కామెడీగా ఉంటుంది, ఆడియన్స్ కూడా బాగా నచ్చుతుందని ఆశిస్తున్నాను. మంచి ప్రొడ్యూసర్గా గుర్తింపు వస్తుందని ఆశించుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. స్టార్ట్ అవుతుంది. సో నేను చాలా హ్యాపీగా ఉన్నా, కొంచెం నర్వస్నెస్గా ఉన్నా. సో ఎందుకంటే చాలా పెద్ద వాళ్ళ ఉంది కదా. సో ఓకే, స్టే ట్యూన్ ఫర్ మై పోస్టర్స్ అండ్ మై మూవీ అండ్ డైరెక్టర్స్. అండ్ నాకు ఈ స్క్రిప్ట్ చెప్పాను ఆ రోజు. స్క్రిప్ట్ అంటే చాలా డిఫరెంట్ స్క్రిప్ట్, చాలా డిఫరెంట్ స్టోరీ. సో నేను చాలా ఎక్సైటెడ్గా ఉన్నా. కరోనా కల్లోలం చెలరేగిన తర్వాత లాక్డౌన్ ప్రారంభం కాగానే మొట్టమొదటి క్లోజ్ అయింది సినిమా పరిశ్రమే. షూటింగ్స్ అన్ని ఆగిపోయాయి, రిలీజ్లు నిలిచిపోయాయి. పర్యవసానంగా సినిమా థియేటర్లు మూతపడ్డాయి. అసలే టీవీలు, ఓటీటీలు మధ్యలో పడి నలిగిపోతున్న థియేటర్ రంగాన్ని లాక్డౌన్ చావు దెబ్బ కొట్టింది. మూలిగి నక్క మీద తాటిపండు పడింది అన్నట్లుగా థియేటర్ల యాజమాన్యాలు దెబ్బకి చతికిలబడిపోయాయి. వీటన్నింటినీ అలా ఉంచితే 1960 నుండి అమలులో ఉన్న పార్కింగ్ ఫీజుల్ని తెలంగాణ ప్రభుత్వం రద్దు చేసి థియేటర్స్ కి ఊపిరాడనివ్వకుండా చేసిందని థియేటర్ ఓనర్లు ఏనాటి నుండో బోరుమంటున్నారు. అయితే థియేటర్స్ వారు అనేకసార్లు తెలంగాణ ప్రభుత్వానికి వినతి పత్రాలు సమర్పించుకున్నాక, అనేక పర్యాయాలు వ్యక్తిగతంగా మొరపెట్టుకున్నాక ఊరికే కంటి తుడుపు హామీలు తప్పితే ఏ హామీ ఇంతవరకు కార్యరూపం దాల్చిన నేపథ్యంలో తెలంగాణ స్టేట్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ద్వారా తెలంగాణ థియేటర్ అసోసియేషన్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసుకుంది. ఏనాటి నుండో అమలులో ఉన్న పార్కింగ్ ఫీజును తొలగించి థియేటర్స్ ను చాలా ఇబ్బందులకి గురిచేశారని, పూర్వం అంత కాకపోయినా ఎంతో కొంత నామమాత్రంగానైనా పార్కింగ్ ఫీజును వసూలు చేసుకునేందుకు ప్రభుత్వం అనుమతించాలని అసోసియేషన్ ముక్త కంఠంతో కోరుకుంది. లాక్డౌన్ అనంతరం ముందుగా మూసివేసింది థియేటర్స్ నే. అలాగే చిట్టు చివరన తెచ్చుకున్నవి కూడా థియేటర్లు మాత్రమేనని, లాక్డౌన్ కాలంలో కూడా తాము స్టాఫ్ కి ఏ నెలా జీతాలు ఎగవేయకుండా ఇచ్చామని, పీఎఫ్లు కూడా కొనసాగించామని, అంత క్రమశిక్షణతో థియేటర్స్ ని నడుపుతున్న తమకి ప్రభుత్వం నుండి సవతి తల్లి ప్రేమే ఎదురవుతుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. థియేటర్లు మూసివేసిన దశలో కూడా పవర్ బిల్స్ చెల్లించామని, ఆ డబ్బుని వచ్చే నెలలో కవర్ చేస్తామన్న ప్రభుత్వ హామీ కూడా ప్రస్తుతానికి బుట్టదాకులుగానే మిగిలిందని పేర్కొన్నారు. టికెట్ రేట్లను అనుకూలంగా మార్చుకునే వసతిని, నెంబర్ ఆఫ్ షోస్ ని పెంచుకునే సౌకర్యాన్ని కూడా పరిశీలించమని వారు ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావుని కోరారు. అలాగే లాక్డౌన్ కాలంలో థియేటర్ల నుండి వసూలు చేసే ఆస్తి పన్ను మినహాయింపు కూడా వారి జాబితాలో ప్రధానమైంది. అసలే సతమతమవుతున్న థియేటర్ల మనుగడను పరిరక్షించవలసిన బాధ్యత ముఖ్యమంత్రి భుజాలపైనే ఉందని వారి సందర్భంగా తెలియజేశారు. భారతదేశంలో పార్కింగ్ ఫీజును రద్దు చేసిన రాష్ట్రం
రాష్ట్రం ఒక్క తెలంగాణయేనని, ముఖ్యమంత్రి తమకు గతంలో ఇచ్చిన మాట మేరకు మానవతా దృష్టితో థియేటర్స్ సమస్యలను సుడిగుండం నుండి సంరక్షించమని థియేటర్ల యాజమానులు పదే పదే ఆవేదనతో అభ్యర్థించారు. తాము తెలంగాణ ప్రభుత్వానికి ఎట్టి పరిస్థితుల్లోనూ వ్యతిరేకం కాదని, కేవలం తమ సమస్యలను పరిష్కరిస్తే తామంతా ముఖ్యమంత్రికి రుణపడి ఉంటామని చెప్పుకున్నారు. లేకుంటే ఇప్పటికే ఎన్నో థియేటర్లు మూతపడిపోయాయని, మూసివేయడానికి మరికొన్ని థియేటర్లు కూడా సిద్ధంగా ఉన్నాయని థియేటర్ యాజమానులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో డాక్టర్ నరేష్ గౌడ్, సునీల్ నారక్, అక్షితారెడ్డి, బాలగోవిందరాజు, విజయేందర్ రెడ్డి, మురళీమోహన్ రావు, సదానంద్ గౌడ్, రవికుమార్, విజయ్ కుమార్ వంటి వారంతా థియేటర్లు ఎదుర్కొంటున్న సమస్యలను పూసగుచ్చినట్లుగా వివరించారు. సమావేశమైన యాజమానులందరూ సేవ్ థియేటర్స్ అని ప్లకార్డులను పట్టుకుని నినాదాలు చేశారు. 80s ₹5 అయింది, అట్లా చేసి 2016-17 దాకా కూడా ₹20 పర్ 3 hours అని పార్కింగ్ ఛార్జెస్ చేసేవాళ్ళు. అయితే ఏ ఇండస్ట్రీ అయినా, ఏ బిజినెస్ అయినా కస్టమర్ డబ్బులు ఇస్తేనే నిల్చుంటుంది. అది మనము వి నో ఆల్ దట్, అది తెలుసు మనకి. అయితే కస్టమర్స్ డబ్బులు ఇచ్చేది థియేటర్ వాళ్ళకి పార్కింగ్, క్యాంటీన్. టికెట్ మనీ గోస్ టు ద ఇండస్ట్రీ, ప్రొడ్యూసర్స్, స్టార్స్ అటుపోతుంది. సో ఎగ్జిబిటర్ ఇండస్ట్రీ వాజ్ సర్వైవింగ్ ఆన్ పార్కింగ్ అండ్ క్యాంటీన్. ఈ పార్కింగ్ 2017-18 నుంచి తీసేసి 2.5-3 years నుంచి సఫర్ అవుతున్నాము. తెలంగాణ చేంబర్ సెక్రటరీ అండి. జియో ఇమ్మీడియట్గా రావాలి అని మేము గవర్నమెంట్కి రిక్వెస్ట్ చేస్తున్నాం, దరఖాస్తు చేస్తున్నాం. చాలా రోజుల నుంచి జియో లేదు. 3 years నుంచి కోర్టు ఆర్డర్ నుంచి రేట్లు పెంచి మేము బిజినెస్ నడిపించుకుంటున్నాం. ఏదైనా సినిమా వస్తే సింగిల్ థియేటర్స్ ఆర్ టోటలీ బ్లీడింగ్. దే కెన్ క్లోజ్ ఎనీ టైమ్. ఎవ్రీ థియేటర్ లాస్లో ఉంది. పార్కింగ్ లేదు, మాకు ఎలక్ట్రిసిటీ ప్రాబ్లం ఉంది, ప్రతి ప్రాబ్లం మాకే ఉంది సినిమాకే. వర్షం పడితే మాకే ప్రాబ్లం, సర్కస్ వస్తే మాకు ప్రాబ్లం, ప్రతిదీ మాకు ప్రాబ్లం, కోవిడ్ ప్రాబ్లం, ఈ ప్రాబ్లం, ఆ ప్రాబ్లం. మేము గవర్నమెంట్కి రిక్వెస్ట్ చేస్తున్నాం, దండం పెట్టి రిక్వెస్ట్ చేస్తున్నాం, కైండ్లీ సీ టు అవర్ ప్రాబ్లమ్స్ అండ్ సాల్వ్ దెమ్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. దట్ ఈస్ అ వెరీ హంబల్ రిక్వెస్ట్ ఫ్రమ్ ఆల్ అవర్ ఎగ్జిబిటర్స్. సంతోషం మ్యాగజైన్ యూట్యూబ్ ఛానల్ ద్వారా సంతోషం ఫిలిం న్యూస్ని, అలాగే సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని చూస్తున్న ప్రేక్షకులందరికీ నమస్కారం. మీరు కూడా సినిమాకు సంబంధించిన మంచి మంచి విశేషాలు మాకు వాట్సాప్ చేయండి. మా వాట్సాప్ నెంబర్ 9849078826. ప్లీజ్ సబ్స్క్రైబర్ సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ అండ్ సంతోషం మ్యాగజైన్ యూట్యూబ్ ఛానల్. అలాగే ఎప్పటికప్పుడు కొత్త కొత్త విశేషాలు మీరు చూడాలనుకుంటున్నారా? అయితే వెంటనే మీ మొబైల్లోని ప్లేస్టోర్కి వెళ్ళి సంతోషం ఫిల్మ్ న్యూస్ అనేది యాప్ డౌన్లోడ్ చేసుకుని వెంటనే మీరు చూసేయండి. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్.